ఇప్పుడు ఈ యుగంలో ఎక్కడ చూసినా మీకు దుర్గాదేవి, లలితాదేవిలే మనకి ప్రత్యక్ష దేవతల స్త్రీ రూపంలో అయ్యాయి. ఈ దేవతలను మీరు నిత్యం కొలుచుకున్నట్టయితే మీకు ఉంటుంది. ఇందులో విశేషం ఉంటుంది. 7 వారాలు, 7 వారాలకి కూడా 7 గ్రహాలకి అధిపతులు ఉంటాయి. ఆదివారం వచ్చిందనుకోండి, ఆదివారం వస్తే రవి దానికి అధిపతి. రవి అంటే సూర్య భగవానుడు. శనివారం, శనికి అధిపతులు ఎవరు? శనేశ్వరుడు, రాహువు, కేతువు. ఈ వేళ మీరు గ్రహపూజ చేయాలంటే శనికి, రాహుకి, కేతువుకి చేసినట్టయితే మీకు ఈ వేళ ఫలితం వచ్చేస్తుంది. పోతే నక్షత్రం, ప్రతి నక్షత్రానికి కూడా ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటుంది. ఇప్పుడు అశ్విని ఉందనుకో, అశ్వినికి కేతు అధిపతి. అశ్విని నక్షత్రం వచ్చినట్టయితే ఈ గ్రహాలతో పాటు కేతువు కూడా కొలిసినట్టయితే ఫలితం వస్తుంది. అలా 27 నక్షత్రాలకి ఈ గ్రహాలు అధిపతులుగా ఉంటాయి. వాటిని కొలిసినట్టయితే నవగ్రహాలు మనకి వస్తాయి. అలాగే శ్రీ ఆంజనేయ స్వామి ఎంత గొప్ప దేవుడో మీకు అందరికీ తెలుస్తుంది. ఆదివారం వచ్చింది, ఆదివారం అధిపతి రవి. రవి అంటే సూర్య భగవానుడు. ఆయన ఏ కారకుడు? ఆరోగ్య ప్రసాదం ఇస్తాడు, ఆరోగ్యం ఇచ్చే స్వామి ఆయన. చేత ఆదివారం నాడు మనం గ్రహాల్లో కొలవాలంటే కేవలం సూర్య భగవానుడికి అభిషేకం చేయడం, తర్వాత నీ ఇష్టదేవతలు కొలుచుకోవడం. సూర్య భగవానుడికి ప్రీతికరమైనది గోధుమలు. అంటే చరిత్రలో చెప్తారు, స్వామికి దక్షయజ్ఞ కాలంలో ఆ దక్షుడు యాగం చేస్తుంటే వీరభద్రుడు ఆయన దవడమే కొట్టేట, పళ్ళు ఊడిపోయేట సూర్య భగవానుడికి. ఆయన చేత ఆయన ఏం చేయలేడు. గోధుమలతో చేసిన పాయసం ఆయన తీసుకునేవాడు. అని చేత ఆదివారం చేయాలంటే గోధుమలు ప్రీతి కనుక గోధుమలు దానం ఇవ్వాలి రవికి. సోమవారం వస్తుంది. సోమవారం మాతృకారకుడైన చంద్రుడు, చంద్రుడు అధిపతి సోమవారానికి. చంద్రుడు మాతృకారకుడు, రవి పితృకారకుడు. చంద్రుడికి కావాల్సింది ఏమిటంటే తల్లి ఏం చేస్తుంది? మనం అన్నం పెడుతుంది, అన్నమే తింటాం మనం. అలాగే ఆ వేళ మీరు తృప్తిగానంటే చంద్రుడికి పూజ చేసుకుంటూ మీకు తోచినంత బియ్యం సద్బ్రాహ్మణికి దానం ఇచ్చినట్టయితే ఆ బియ్యంతో వాడు వంట వండుకు తింటే తల్లి నీకు భోజనం పెట్టినట్టు అవుతుంది. చంద్రుడు పరమశివుడి యొక్క ఆధీనంలో ఉంటాడు. చేత స్వామివారికి చూడండి అర్ధచంద్రాకారంలో ఉంటాడు ఆయన. చేత సోమవారం నాడు చంద్రుణ్ణి ఈశ్వరుని కొలిస్తే మహాప్రీతికరంగా ఉంటుంది. ఇక 3 మంగళవారం, మంగళవారం దాన్ని జయవారం అంటాం మేము. మంగళవారం మంగళప్రదమైనటువంటి కుజుడు యొక్క ఇది. కుజుడు ఇప్పుడు నేను వేసుకున్న శాలవేందో అంత ఎర్రగా ఉంటాడు. ఆ కుజుడు యొక్క ప్రీతి కలగాలంటే ఆ రకమైన పదార్థాలతో ఆయన కొలవాలి. అంటే ఎర్రటి పుష్పాలతో పూజ చేయడం, ఎర్రటి పుష్పాలతో పూజ చేయడం. ఎర్రటి పుష్పాలతో పూజ చేసినట్టయితే తృప్తి పడతాడు ఆయన. అలాగే ఎర్రటి పళ్ళు, యాపిల్ పండు కానీ ఆ రకంగా ఎర్రగా ఉండే పొలాలు కనుక ఆయన దానం చేసినట్టయితే ఇదవుతుంది. దానికి తృప్తి కలగాలి కనుక బ్రాహ్మణికి దానం ఇవ్వాలంటే ఎర్రగా కందులు ఉంటాయి. ఆ కందులు ఇచ్చి తోసిన దక్షిణ బ్రాహ్మణికి ఇస్తే ఆయన తృప్తి పడతాడు. అయితే ఈ మంగళప్రదమైన కురుడు ఎవరి ఆధీనంలో ఉంటాడంటే పరమేశ్వర ఆధీనంలో ఉంటాడు, దేవి ఆధీనంలో ఉంటాడు. 4వది బుధుడు వస్తాడు. బుధుడు వ్యాపారకారకుడు, వ్యాపారకారకుడు. చంద్రుడి యొక్క కుమారుడు బుధుడు. ఈయన ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఆధీనంలో ఉంటాడు. ఆ బుధవారం నాడు మనకి ప్రీతి కలగాలంటే లక్ష్మీదేవిని కొలుస్తూ బుధుడికి చేసుకుని బుధుడికి ప్రీతికరమైనటువంటి పెసలు దానం చేసినట్టయితే బుధుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తర్వాత వచ్చేది గురువారం. గురువారం అంటే బృహస్పతి, దేవగురు బృహస్పతి దేవతల్లో అంతకన్నా గొప్పవాడు లేడు. ఎందుకంటే దేవగురు బృహస్పతి సభలోకి వస్తుంటే దేవేంద్రుడు కూడా లేచి నమస్కారం చేస్తాడు. అటువంటి గొప్ప తపస్సంపన్నుడు ఆయన. ఆయన యొక్క గురు అనుగ్రహం ఉంటే సమస్తం అయింది అంటారు. ఆ గురు అనుగ్రహం కలగాలంటే గురువు మనకు ఉపకారం చేయాలంటే ప్రీతికరమైన పదార్థం శనగలు అనే ఒక
పదార్థాలు ఉన్నాయి. మనకి శనగలని ఉంటాయి చూసే కదా. శనగ ఒలిస్తే ఏ రకంగా ఉంటుందో రంగు ఆ రకంగా గురుడు ఉంటాడు. చేత శనగలు దానం చేసి ఆయన తృప్తిపరచుకోవాలి. ఆయన ఎవరి ఆధీనంలో ఉంటాడు, ఎవరి ఆధీనంలో ఉండడు. ఆయన మగ్గానికి ఆయనే సేనాధిపతి. తర్వాత వచ్చేది శుక్రుడు. శుక్రుడు రాక్షస గురువు అయ్యాడు. అన్ని మంత్రాలకి వేళ మనం కొలిచే మంత్రాలన్నింటికి అధిన దేవత ఆయనే. శుక్రుడికి మించిన దేవత ఎవరు లేరు. శుక్రుడికి మించిన దేవత లేడు కనుకే అక్కడి నుంచి మృత సంజీవ మంత్రం తెచ్చుకోవాలని దేవగురు బృహస్పతి కొడుకును కూడా అక్కడ పంపాడు. అంటే అది కూడా ఆయన దగ్గరే ఉంది. ఇంక ఈ శుక్రుడు ఎలాగుంటాడంటే బొబ్బర్లు అనేటటువంటి అలసందలు అంటారు. అలసందలు ఏ రంగులో ఉంటాయో అలసందలు అంటారు మీరు, ఇక్కడ బొబ్బర్లు అంటారు. ఆ రూపంలో ఉంటాడు, ఆ రంగులో ఉంటాడు. శుక్రుడు యొక్క అనుగ్రహం కావాలంటే బొబ్బలు దానం ఇవ్వాలి. అంటే శుక్రుడు ఎవరి ఆధీనంలో ఉంటాడు? శుక్రుడు ఎవరి ఆధీనంలో ఉండడు. శుక్రుడు ఆధీనంలో రాక్షసులు ఉంటారు. ఇప్పుడు రాక్షసులు లేరు. రాక్షసత్వం గల మనుషులు శుక్రుడు ఆధీనంలో ఉంటారు. ఒకవేళ నీకు శత్రువులు ఎక్కువగా ఉన్నట్టయితే శుక్రవారం నాడు శుక్రుడికి పూజ చేసి ఆ బొబ్బలు దానం ఇచ్చినట్టయితే ఆ రాక్షస బుద్ధితో ఉన్న వ్యక్తులు నీకు అనుకూలంగా మారుతారు అని అర్థం. అది శుక్రుడు. ఇక శనివారం అంటే అందరికీ తెలిసిందే. మనం శ్రీ వెంకటేశ్వరుని కొలుస్తాం శనివారం నాడు. అలా పక్కన పెట్టండి. గ్రహాల్లో శనేశ్వరుడు, రాహు, కేతు ఈ 3 గ్రహాలకి అధిపతి శనివారం. ఈ గ్రహాల వల్ల ఏంటంటే శని అపకారం చేస్తాడు అంటారు. శని అపకారం చేయడు, ఉపకారమే చేస్తాడు. ముందు మనం పరీక్షిస్తాడు. పరీక్షలో కానీ నిలబడ్డామా అష్టవశరాలు ఇస్తాడు. శని మంచి గ్రహమే కాదనడానికి వీల్లేదు. రాహుకేతులు ఛాయాగ్రహాలు, ఇవి కూడా శనితో ఉంటాయి. ఇవి తృప్తిపరచాలి అంటే వాటికి సంబంధించిన దానాలు శనికి సాధారణంగా తెలవ చెప్తారు. నువ్వులు దానం చేయమంటారు. నువ్వులు దానం చేసేటప్పుడు మీకు తోచిన ధనం ఇవ్వడం. అలాగే కేతు, రాహు 3 కూడా అక్కడే ఉంటాయి. కేతువు తీసుకొచ్చేటప్పుడు మీకు ఉలవలని తెలిసే ఉంటుంది. ఉలవలు దానం ఇవ్వాలి. అంటే ఉలవలు ఏ రంగులో ఉంటారంటే రాహు గోమేధిక రంగులో ఉంటాడు. అంచేత మినుములు దానం ఇవ్వాలి. ఇవి ఇచ్చినట్టయితే శని, రాహు, కేతు మనకు అనుకుంటారు. వారు ఎవరి ఆధీనంలో ఉంటే ఎవరి ఆధీనంలో ఉండరు. వాళ్ళకి వాళ్లే ప్రభువులు. ఇలా చేసినట్టయితే వారాల్లో సులువుగా మనకు పనులు అవుతాయి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వెతురుపాకపీఠంలో నిత్యం నవగ్రహాలకి అభిషేకాలు చేస్తారు. అక్కడ ఎందుకండి అన్నిటికీ చేస్తారంటే ఏ రోజు కాకుండా ప్రతిరోజు అన్ని గ్రహాలకి చేయమంటాను. అన్ని గ్రహాలు చేస్తే బలం పెరుగుతుంది. గ్రహాలకి మన ఫలితాలు వస్తాయి. నవగ్రహాలకి ప్రతిరోజు అభిషేకం చేస్తారు, ప్రతిరోజు హోమం చేస్తారు. వాటికి ప్రతిరోజు నేను ఒక్కొక్క గ్రహానికి 1000 మీద 8 జపం చేసుకుంటాను. అంటే అది ఎందుకు చేస్తున్నాం అంటే ఇక్కడ భక్తులకి దానాలతోటే పనులు అయ్యేలా చేస్తాను. దానాలతోటే పనులు అవ్వాలి కనుక 9 గ్రహాలకి నిత్యాభిషేకాలు, నిత్యహోమాలు నేను చేసుకునే జపం చేస్తే తృప్తిపడి భక్తులు కోరికలు తీరుస్తాయని నమ్మకం చేస్తున్నారు. ఇంతవరకు అలా అవుతూనే జనం అనుకుంటున్నారు.